యమ్మీ యమ్మీ చేపల పులుసు. ఫస్ట్ వాటర్లో చింతపండు నానబెట్టుకోవాలి. నెక్స్ట్ మిక్సీ జార్ తీసుకుని వెల్లుల్లిపాయలు వేయాలి. కొంచెం అల్లం, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, 10 లవంగ మొగ్గలు, 2 యాలకులు, కొంచెం శనగపిండి వేసి మెత్తగా గ్రైండ్ చేసి నెక్స్ట్ 2 ఆనియన్స్ వేసి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాలి. 1/2 కప్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ కొంచెం మెంతులు, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కొన్ని కర్రీ లీవ్స్, కొన్ని గ్రీన్ చిల్లీస్ వేయాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేయాలి. ఇప్పుడు టేస్ట్ సరిపడా సాల్ట్ వేయాలి. కొంచెం పసుపు, ఇప్పుడు కావాల్సినంత కారం వేయాలి. చేపల పులుసు కారంగా ఉంటేనే బాగుంటుంది. దీన్ని బాగా ఫ్రై చేయాలి. నెక్స్ట్ చింతపండు నీళ్లు పోయాలి. ఇప్పుడు మూత పెట్టి బాగా కుక్ చేయాలి. ఇది బాయిల్ అవుతుంటే కట్ చేసిన ఫిష్ పీసెస్ వేయాలి. ఇప్పుడు స్టవ్ని మీడియంలో పెట్టి 15 మినిట్స్ కుక్ చేద్దాం. గ్రేవీ టిక్కాక స్టవ్ ఆఫ్ చేస్తే యమ్మీ యమ్మీ చేపల పులుసు రెడీ.